నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 2 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది స్వప్న. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,094.64, 167 pts, 0.21% పెరిగింది. అత్యధిక లాభం బజాజ్ ఫైనాన్స్ 7.97% పెరిగింది. అత్యధిక నష్టం టీసీఎస్ 2.81% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,383.60, 0.36% వద్ద ఉంది. 0.36% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. టాప్ -10 కంపెనీల విలువ 2.51 లక్ష కోట్లు పెరగడంతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు. బీఎస్ఈ సెన్సెక్స్ 0.21% పెరిగి 78,094.64 వద్ద. నిఫ్టీ 50 0.27% లాభంతో 24,383.60 వద్ద ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 7.97% పెరిగి ₹1,141.20 వద్ద స్థిరపడింది. జూలైలో భారత స్థూల జీఎస్టీ వసూళ్లు 15.4% పెరిగి ₹2.11 లక్ష కోట్లకు చేరిక. రీఫండ్ల సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15.8% పెరిగి ₹1.8 లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ బలమైన వృద్ధి దేశవ్యాప్తంగా పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. ఓపెక్ కోటా పెంపు ఒప్పందం నేపథ్యంలో బ్యారెల్కు $84.67 వద్ద స్థిరపడిన ముడి చమురు ధరలు 2.80% పెరిగి బ్యారెల్కు $84.67 వద్ద స్థిరపడ్డాయి. ఉత్పత్తి కోటాలలో స్వల్ప పెంపుదలకు ప్రధాన ఓపెక్ దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్షీణించిన బంగారం మరియు వెండి ధరలు. బంగారం ధర 0.63% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $4,107 వద్ద స్థిరపడింది. వెండి కూడా 1.41% క్షీణించి ట్రాయ్ ఔన్స్కు $57.79 వద్ద ముగిసింది. తీవ్రమైన ఎండల వల్ల దక్షిణాసియాలో 31 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం. ప్రపంచ బ్యాంక్ సరైన అనుకూల చర్యలు తీసుకోకపోతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణాసియా జీడీపీని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ తీవ్రమైన ఎండలు భారతదేశ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి పెద్ద సవాలుగా మారాయి. నాయకత్వ మార్పు ప్రకటన మధ్య ముత్తూట్ ఫైనాన్స్ మొదటి త్రైమాసిక లాభం 25% వృద్ధి. ముత్తూట్ ఫైనాన్స్ మొదటి త్రైమాసికంలో స్టాండలోన్ నికర లాభంలో ఏడాది ప్రాతిపదికన 25% వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తన నాయకత్వ బృందంలో మార్పులను కూడా ప్రకటించింది. ఆస్తుల నాణ్యత ఒత్తిడితో మొదటి త్రైమాసికంలో ₹34 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో ఈ బ్యాంక్ ₹34 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆస్తుల నాణ్యతలో నిరంతర ఒత్తిడి బ్యాంక్ ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపింది. తన గ్లోబల్ ఇండెక్స్లో భారతీయ బాండ్ల చేరికను వాయిదా వేసిన బ్లూంబెర్గ్ భారత ప్రభుత్వ బాండ్లను తన గ్లోబల్ ఇండెక్స్లో చేర్చడాన్ని బ్లూంబెర్గ్ వాయిదా వేసింది. దేశీయ రుణ మార్కెట్లోకి నిధుల ప్రవాహాన్ని ఆశించిన ట్రేడర్లను ఈ నిర్ణయం నిరాశపరిచింది. జూన్ మందగమనం తర్వాత జూలైలో పుంజుకున్న భారత వ్యవసాయ విత్తనాలు. జూలైలో విత్తన పనులు బాగా పుంజుకుని వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించాయి. అయితే ఎల్-నినో వాతావరణ నమూనాకు మించిన దీర్ఘకాలిక ప్రమాదాల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుఎస్డి ఐఎన్ఆర్ 95.39 వద్ద స్థిరపడటంతో బలపడిన భారత రూపాయి. యుఎస్డి ఐఎన్ఆర్ కరెన్సీ జత 0.29% తగ్గి 95.39 వద్ద స్థిరపడింది. ఈ స్వల్ప క్షీణత దేశీయ కరెన్సీ స్వల్పంగా బలపడటాన్ని సూచిస్తుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,107, 0.63% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,953 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.63% తగ్గింది. మునుపటి ముగింపు $4,133 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 79 సెంట్లు 1.41% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,772 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.41% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 62 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 67 సెంట్లు 2.80% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.80% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 36 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.39 0.29% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది.
రూపాయి 0.29% బలపడింది. మునుపటి ముగింపు రూ. 95 మరియు 67 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ రూ. 994 2985 ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.